ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత అలా వెళ్ళిపోయిందంటే ఏదో గెటప్లో ఎంట్రీ ఇచ్చి మీ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుందని అర్థం. బయట వేసే వెదవ్ వేషాలు చాలవు అన్నట్టు ఇంట్లో కూడా వేషాలా? ఇప్పుడు ఏ గెటప్లో వస్తుందో. పోలీస్ గెటప్ అయిపోయింది, లాయర్ గెటప్ అయిపోయింది, చిన్నరాయడమ్మ గెటప్ అయిపోయింది. ఇప్పుడు సుమతక్క గెటప్పా సీత? అవును చలపతి, ఇప్పుడు నేను సుమతిని, ఈ ఇంటికి యజమానురాలిని. ఎలా ఉంది నా ఎంట్రీ? అదిరిపోయింది సుమతక్క. ఇక అందర్నీ అదరగొట్టు. ఏంటి జనార్దన్ గారు, నేను సుమతినంటే మీరెందుకు ఒప్పుకోవడం లేదు? నా రూపం మారిపోయి ఉండొచ్చు, కానీ నా మనసు, మాట, ప్రవర్తన ఏం మారలేదు కదా. నా మనసును చూసే కదా మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ మనసుని ఎందుకు గుర్తుపట్టట్లేదు? ఆ రోజు మీరు నా చేతికి రాఖీ కట్టబోతుంటే దూరంగా జరిగాను. అప్పుడైనా మీరు నన్ను అర్థం చేసుకోలేదా? కట్టండి. నేను మహా, సుమతి ఫోన్ చేసింది. అర్జెంటుగా వచ్చి కలవమని చెప్పింది. నేను వెళ్తున్నాను. మీకు నేను బహుమతిగా ఇచ్చిన బ్రాస్లెట్ నా చేతులతో మీకు తొడిగాను. అప్పుడైనా మీరు పసిగట్టలేదా? ప్రేమ గుడ్డిది అంటారు. నేను మీ కళ్ళ ముందు ఉన్నా మీరు నన్ను గుర్తుపట్టలేదు అంటే నిజంగా మీ ప్రేమ గుడ్డిదే. ఏం రామ్, నేను ఎప్పుడైనా నీతో టీచర్లా మాట్లాడానా? నిన్ను కన్న తల్లిలా చూసుకున్నాను కదా. ప్రమాదం నుంచి నిన్ను కాపాడాను. అప్పుడైనా నేను నీకు తల్లినని అనిపించలేదా? నువ్వు సీత ఒక్కటవ్వాలని ఆరాటపడ్డాను. ప్రీతి చెడు స్నేహాలు పడితే మందలించాను. ప్రీతి పెళ్ళి నా చేతులతో జరగాలనుకున్నాను. నేను పరాయిదాన్నైతే ఇవన్నీ చేస్తానా? పురాణాల్లో భార్యని మర్చిపోయిన భర్తలున్నారు, కానీ తల్లిని మర్చిపోయిన కొడుకులు లేరే. ఏం మహాలక్ష్మి, నువ్వు నా స్నేహితురాలివి కదా. దరిద్రంలో ఉన్న నిన్ను ధనవంతురాల్ని చేశాను కదా. ఆస్తి పోయి అయిన వాళ్ళు ఆదరించక, దిక్కు మొక్కు లేక నువ్వు రోడ్డున పడితే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టి బట్టలిచ్చి నీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చాను కదా. నీ రూపురేఖలని, కట్టుబొట్టుని, టోటల్గా నీ జాతకాన్నే మార్చేశాను కదా. అలాంటి నువ్వైనా నేను చేసిన సాయాన్ని గుర్తించుకోవాలి కదా.
నాకు కృతజ్ఞతగా ఉండి రుణం తీర్చుకోవాలి కదా. నిన్ను నమ్మి నా ఇంటిని, కుటుంబాన్ని, ఆస్తిని నీ చేతుల్లో పెట్టి వెళ్ళానే. నేను తిరిగొచ్చినందుకు సంతోషపడాల్సింది పోయి స్వార్థంగా ఆలోచిస్తున్నావా? ఎహే చాలాపో. నువ్వు నీ వెధవ వేషాలు, వెధవ నాటకాలు. సుమతిలా గెటప్ వేసుకుని నీ నోటికొచ్చింది మాట్లాడితే అవి నిజాలైపోతాయా? నేను గెటప్ వేసింది నా నోటికొచ్చింది వాగడానికి కాదత్తయ్యా. సుమతి అత్తమ్మ మీతో చెప్పలేని మాటల్ని తన తరపున నేను చెప్పడానికి. సుమతి అత్తమ్మ ఇప్పుడు ఇక్కడ ఉండుంటే ఇవే మాటలు చెప్పేవారు. అందుకు అవకాశం లేకుండా మీరు అత్తమ్మను అరెస్ట్ చేయించారు. అందుకే అత్తమ్మ తరపున నేను చెప్పాను. నేను మాట్లాడినవన్నీ పచ్చి నిజాలు. మీరందరూ మీ మీ గుండెలపైన చేయి వేసుకొని ఆలోచిస్తే సుమతి అత్తమ్మ మనసేంటో మీకు అర్థమవుతుంది. ముందు వీళ్ళకు మనసుంటే కదా సీత సుమతక్క మనసుని అర్థం చేసుకోవడానికి. హ్మ్, నువ్వాపుతావా అన్నయ్య? ఈ సీత ఏదో వాగడం, నువ్వంత పాడటం. నువ్వు ఎలాంటి వేషాలు వేసినా, ఎన్ని మాటలు చెప్పినా ఆ విద్యాదేవిని ఇక్కడ ఎవరూ నమ్మరు. మళ్ళీ మళ్ళీ నమ్మించే ప్రయత్నం చెయ్యకు. ఏంటి మావయ్య, మీరు నమ్మట్లేదా? ఏమమ్మా, నీకు నమ్మకం కలగట్లేదా? నా మాటల్లో కొంతైనా నిజం ఉందని మీకు అనిపించట్లేదా? ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు సీత. అనవసరంగా శ్రమ పడకు. మీ టీచర్ పైన నీకు అంత ప్రేమ ఉంటే వారం వారం జైలుకెళ్ళి ములాఖాతులో కలిసేసి రా సీత. అంతేగాని ఇంట్లో పంచాయతీలు పెట్టకు. వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ సీత. చెమిటివాడి ముందు శంఖం ఊదినట్టే. ఏదో ఒక రోజు వీళ్ళ చెవులు, కళ్ళు, చర్మం అన్నీ తెరుచుకుంటాయి బాబాయ్. విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అని తెలుసుకుంటారు. ఆ రోజు ఎప్పటికీ రాదు. ఆల్రెడీ విద్యాదేవి సుమతిని చంపిన హంతకురాలు అని కోర్టు దాదాపు నమ్మి తనని రిమాండ్ ఖైదీగా జైలుకి పంపింది. ఇక నువ్వు ఆ నేరస్తురాల్ని జైల్లో తప్ప బయట ఎక్కడ కలవలేదు. ఇంతటితో ఈ టాపిక్ వదిలేయండి. వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.